అండి అందరికీ ఈ రోజుల్లో చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. అండ్ ఐటీ ఫీల్డ్‌లో జాబ్ అంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఎప్పుడు అక్కడ ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటుందో మనకు తెలీదు. మీరు కానీ ఈ నేను చెప్పబోయే ఒక్క కోర్స్ నేర్చుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. ఏం కోర్సో తెలుసా? ఈ రోజు నుండి నేను మన ఛానల్‌లో ఫుల్ స్టాక్ కోర్స్ చెప్పడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఫుల్ స్టాక్‌లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నామంటే ఫ్రంట్ ఎండ్‌లో మనం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్, జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్ జేఎస్ అనేటివి మనం కవర్ చేయబోతున్నాం. అండ్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందేమిటంటే వీడియోని స్కిప్ చేయకుండా ఉండడమే. ఓకే. అలానే ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా బ్యాక్ ఎండ్ విషయానికొస్తే నేనిక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోయేది పైథాన్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్, మైఎస్‌క్యూఎల్. ప్రతిరోజు నేను వీడియోస్ అప్డేట్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. ఇన్‌స్టిట్యూట్‌లో మీరు ఎలా అయితే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారో, అంతే నాలెడ్జ్ వస్తుంది మీకు ఈ వీడియోస్ చూస్తే కూడా. ఇంకా అదంతా పక్కన పెడితే, ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. ఫుల్ స్టాక్ అంటే ఏమిటి? ఎందుకు నేను ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి? ఇలాంటి క్వెషన్స్ అన్నీ మీ మైండ్‌లో రన్ అవుతున్నాయి కదూ! నేను చెప్తాను. ఫుల్ స్టాక్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ డెవలపర్ ఏబుల్ టు లెర్న్ and handle both front end and back end in a website. Okay. See, full stack means what? Full stack means group of technologies that developer can able to learn to handle both front end and back end in a website. డెవలపర్ అనే అతను ఇటు ఫ్రంట్ ఎండ్ తరపున ఇటు బ్యాక్ ఎండ్ బోత్ సైడ్స్ అనేటివి కవర్ చేస్తారు. అండ్ ఫుల్ స్టాక్ ఈజ్ నాట్ ఏ సింగిల్ టెక్నాలజీ, ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్. ప్రీవియస్లీ ఐ సెడ్, అందుకని నేను మీకు చెప్పాను కదా, అదే ఫ్రంట్ ఎండ్లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్‌స్ట్రాప్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ ఇవంతా ఫ్రంట్ ఎండ్. నెక్స్ట్ ఇంకా బ్యాక్ ఎండ్లో ఏమేమి ఉంటాయి? పైథాన్, మైఎస్క్యూఎల్, ఎంఎస్ ఎస్క్యూఎల్, జావా ఇలా అన్నీ వస్తాయి. ఓకే. ఇప్పుడు హెచ్టిఎంఎల్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోయేది లేటెస్ట్ వర్షన్స్ 4 అండ్ 5థ్ వర్షన్స్. ఇంకా సిఎస్ఎస్‌లో కూడా సేమ్ థర్డ్ వర్షన్ అండ్ సెకండ్ వర్షన్. ఇంకా బూట్‌స్ట్రాప్ అయితే 5థ్ వర్షన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇంకా జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్. ఇంకా బ్యాక్ ఎండ్ విషయానికొస్తే పైథాన్ ఎవరైనా ఈజీగా నేర్చుకునేయొచ్చు. అలానే ఎంఎస్ ఎస్‌క్యూఎల్ కూడా. ఇంకా మైఎస్‌క్యూఎల్ కూడా ఎంఎస్ ఎస్‌క్యూఎల్‌కి రిలేటెడ్‌గానే ఉంటుంది. అంతే కదా! ఓకే. ఇవన్నీ నేర్చుకోవటం వల్ల మీకేంటి ఎలా జాబ్ వస్తుంది అనుకుంటూ ఉన్నారా? ఫుల్ స్టాక్ కానీ నేర్చుకున్నారంటే మీరు ఎలాంటి జాబ్‌లోకి వెళ్ళొచ్చో తెలుసా? యూఐ డెవలపర్‌గా వెళ్ళొచ్చు, యూఎక్స్ డెవలపర్‌గా వెళ్ళొచ్చు, ఇంకా వెబ్ డెవలపర్‌గా వెళ్ళొచ్చు, రియాక్ట్ జేఎస్ డెవలపర్‌గా వెళ్ళొచ్చు, ఇంకా పైథాన్ డెవలపర్, ఎస్‌క్యూఎల్ డెవలపర్, మైఎస్‌క్యూఎల్ డేటాబేస్ డెవలపర్ ఇలా మీకు చాలా జాబ్స్‌కి ట్రై చేయొచ్చండి. సో, మీరు ప్రతిరోజు కొంచెం టైం తీసుకొని నేను చెప్పే ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మీకు జాబ్ అనేది ఈజీగా వస్తుంది. వన్స్ ఈ కోర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్‌గా నేను రెజ్యూమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఒక్క లాంగ్వేజ్ ఉంటేనే చాలు. మనము రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకొని దానికి తగ్గట్టుగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవటం. వన్స్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్ కానీ మీరు నేర్చుకున్నారు అనుకో, రెజ్యూమ్ డెవలప్ చేసుకొని ఏదైనా నౌకరీలో అప్లోడ్ చేశారనుకో, డెఫినెట్‌గా మీరు ఎలాంటి జాబ్స్ వస్తాయి? యూఐ డెవలపర్‌గా వెళ్ళొచ్చు, వెబ్ డెవలపర్‌గా వెళ్ళొచ్చు, వీడియోస్ డెవలపర్‌గా వెళ్ళొచ్చు. ఇలా వెళ్ళొచ్చు కదా! సో, డెఫినెట్‌గా చెప్తానండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.